మీ కళ్ళు చల్లగా ఉంటాయా బాబు? ఇప్పుడు ఆయన నన్ను వద్దనుకుంటాడు, వాడు ఎన్ని మాటలు అంటాడు. నేను ఆయననే పెళ్లి చేసుకున్నా, ఆయనతోనే నా జీవితం. ఇంకో నువ్వే నాకెవ్వడొద్దు, నేను ఆయనతోనే బతుకుతా. నేను మాట్లాడుతా ఆయనతో. ఏడ్చులు ఇట్లానే బంద్ పెట్టే మళ్ళీ అనుకుంటు నరసిగాడు ఉన్నాడు కదా, మనకి 20 కోట్లు ఆస్తున్నది. నీకు అర్థమైతే వాడు మంచిగా చూసుకుంటాడు, నీకు చెప్తానే దాన్ని చెప్తాడు. వాడు నిన్ను మంచిగా చూసుకోవడానికి చెల్లె నీ మంచి కోసం చెప్తాను నేను. నువ్వు వాళ్ళకి ఏమైతే సుఖంగా బతకలే, దానికేం తెలియదు. నేనే నాశనం చేస్తాను. నేను రాలేదు. నర్సిగాడు మంచోడు, వాళ్ళ గురించి నీకు తెలియదు. నీకు తెలివిలేదే బాబు, నీకు తెలియలేదు మొత్తానికి. నేను వాడు ఓవరాన్ని చంపుతాడు, అప్పుడు కళ్ళు చల్లబడతాయి. మంచి కోసం నేను ఏం చూసుకుంటాను వాళ్ళకి అట్లా అవుతారా? మరి చూసుకుంటే ఏడిపించదు ఎక్కడ 20 కోట్లు ఆస్తుంది, నీకు వెళ్తలేదు. నీ ఆస్తి పాడడానికి మనసు కావాలని ఆస్తి ఏం చేస్తారు? ఆస్తి నర్సిగారి గురించి ఎంక్వైరీ చేసినా నువ్వా? మరి నేను చేసిన ఎంక్వైరీ పోతుంది. నువ్వు దొంగవు, నువ్వు దొంగవు లంగవు. గంగలవో నువ్వేటనవో నాకు సంబంధం లేదు. నేను పట్టించుకోవాలి మీ ఇద్దరి గురించి, నాకు వద్దు. మరి నన్ను దేనికి నువ్వు సరే బద్దలాడిపోయి నేను రాను, నన్ను సరే పో. కాదు ఈ కమ్మటి వాసన ఒకటి పక్కింట్లో నుంచి వండి పెట్టడానికి పెళ్ళం లేదా, కమ్మటి తిండి లేదా. ఈ డోర్లన్నీ తెరిచినాయేం బ్రో, ఇంట్లో కూడా బోర్ల చప్పుడు అవుతుంది. ఎవరు వచ్చారు? ఏయ్ ఎవరు? అబ్బా కమ్మటి కూర వాసన వస్తుంది. ఎవరు ఉంటారు మరి? నా పిల్లలతో కయ్యమే పెట్టుకుంటే ఈ కూర కయ్యం ఎవరు తినాలా మరి? నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చినవే? నా ఇంట్లో అడుగు పెట్టొద్దని చెప్పినా లేదా నీకు? ఇంకా కూర బువ్వ వండుతున్నా వచ్చి నడువు వీడికి. ఏందో వండుతుంది, ఏందో నీళ్ళు అనుకుంటావు. ఇది రావద్దని చెప్పినా కదా. వాసన కమ్మగా ఉంటుంది, కూర తప్పగా ఉంటుందని మాకు ఎరికే కనుపో. నీళ్ళెక్కడే నడు. ఏంది పోయేది? నీ సొంతిల్లా ఇదేమన్నా అద్దె కొంపనేనా? అయినా నేను ఓనర్ తోటి మాట్లాడుకున్నా, ఆ వంట రూమ్ నాకే, ఆ బువ్వ కూరలు కూడా నాయే. అవిటి మీద చేయి పెట్టాలో మంచిగా ఉండదు. నీకెంత హక్కు ఉన్నదో నాకు కూడా గంతే హక్కు ఉన్నది ఇంటి మీద. అర్థమైందా? నీది నువ్వు అనుకో, నాది నేను అనుకుంటా. సీరియల్కి టైం అవుతుంది. అగో ఈ వంట రూమ్ కానీ మళ్ళీ ఇంట్లోకి పోతుందో? అగో ఇంత తెగించినావే నువ్వు. ఇంకా అమ్మగారింటికి పోయి ఎదురు చెప్పుడు నేర్చుకున్నావు. ఇట్లా కాదు, ఓనర్ అమ్మకే ఫోన్ చేస్తాను. హలో అమ్మా. హలో అమ్మా, నేను మీ ఇంట్లో అద్దెకుంటలేనా? నేనే సాయిని.
అయితే నిన్న మా భార్యతో లొల్లి పెట్టుకున్నామా, ఆమె నిలగొట్టినా మీకు ఫోన్ చేస్తే మళ్ళీ ఈడనే ఉండు అని ఆమెకి చెప్పినట్టు. ఏందమ్మా ఇది? మరి ఉండమనకపోతే వెళ్ళగొట్టాలా ఇక? మరి ఏం చేద్దాము? ఇగో ఇప్పుడు నేను ఆమెతో తెగదెంపులు చేసుకుందాం అనుకుంటున్నా. ఎట్లా అయిపోతారు బిడ్డ? ఇక అట్లా అయిందమ్మా. ఇగో ఆమెకే లేదు, అట్లా ప్రేమ లేదు, ఏం లేదు అట్లా. అందుకే నేను ఒక్కనే ఉండాలనుకుంటున్నా. ఏ లోళ్ళు అయినా కాంప్రమైజ్ అయి ఉండాలి కానీ లొల్లి పెట్టుకొని వెళ్ళిపోమంటారా బిడ్డ? అబ్బా ఇట్లా అయితే ఎట్లమ్మా? ఇగో నేనుందా, ఇగో నేను రెంట్ కడతా, నేను ఒక్కనే ఉంటామా. నువ్వు 2 గంటలు ఎట్లా ఒక్కని ఉంటావు బిడ్డ? నువ్వు ఇద్దరు ఉంటే ఇద్దరు ఉండండి, లేకపోతేనేమో ఆమె ఒక్కతే ఉంటది. అబ్బా అట్లా అంటే ఎట్లమ్మా? అట్లా అంటే ఎట్లా అంటే ఆడపిల్ల కదా, ఎట్లా కొడతారు? ఆడపిల్లని ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళగొడతారా? మరి నేను ఎట్లా ఉండాలమ్మా? ఏముంటేనేమో నేను ఉండలేనా? ఆ ఉంటే నువ్వు ఉండలేకపోతే నువ్వు వెళ్ళిపో. అబ్బో ఇట్లయితే కష్టమమ్మా. ఇగో సరేతి ఇక ఇప్పుడు వేరే దగ్గర దొరుకుడు కూడా కష్టమే. ఇక సరేతి ఉండని, కానీ ఆమెకు మాత్రం ఈ వంట రూమే ఇస్తా. మరి మొత్తం మిగతాదంతా నేనే వాడుకుంటా. నీకు వంట రూమ్, ఆమెకు వంట రూమ్ ఇచ్చి నీకు పెద్ద రూమ్ ఇవ్వాలని రూల్ ఏం లేదు. కలిసి ఉంటే ఇద్దరు ఉండరు, లేకపోతే వెళ్ళిపోయా నువ్వు. అబ్బో సరేతి ఇక ఇగో అమ్మా, ఇక ఉంటాము, పెట్టేస్తున్నా. సరే అమ్మా, జాగ్రత్తగా ఉండాలి. మరి ఉంటే మంచిగా కలిసి ఉండాలి. సరే 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 అమ్మా. అంతా భ్రాంతినా జీవితాన వెలుగింతేనా. ఈ కూరలో నాకు ఉండరాదే, హోటల్ తింటే మోషన్ లైఫ్ పాడుపడతాను. దీనిదేమో కమ్మటి వాసన వస్తుంది కూర. మా దీందే తినాలి బయటికి. కుక్కలు పిల్లలు బాగా అయినాయి. అన్నం గిట్లా తింటదే సరే బయటకు పోతాను. తిప్పులాడి వస్తుంది రా, తిప్పులాడిపోతుంది రా. నా కూడంతా పాడే పెంటలేసి వస్తాయి. హోటల్ పోయి తినాను మరి. ఈ కూర అన్నం ఉన్నది కదా, అవి తినేస్తా. అది వస్తుందా? ఏంది కుక్కలు పిల్లులు తినొద్దంటావు? ఆవు మొత్తం తిని మిగిలింది కూడా కుక్కల పిల్లులకి వేసి అప్పుడు మీకు అందరూ చెప్తాను. మస్తు కడుపు నిండా. ఇక 2 రోజులు దాకా తినని అవసరం లేదు. ఆకలి అవుతుంది. తలుపు వేసేపోయినా కదా, అన్నం కూడా మొత్తం ఖాళీ అయింది. ఎవరు తినుంటారు? ఈయన గారి పనే అయ్యి ఉంటుంది. ఆయన అట్లా చూసినప్పుడే నాకు అర్థమైంది. చెప్తాను మీ సంగతి, అడుగుతా. ఏమండి, అన్నం కూర మొత్తం మీరే తిన్నారు కదా? నేనేం తింటానే? నీతో లొల్లే, నీతో నీ అన్నం కూర ముట్ట అని చెప్తే మళ్ళీ నన్ను అడుగుతున్నావు. నేను తలుపు వేసుకొనే వెళ్ళినా. ఓ ఎవరు వద్దంటారే? ఇప్పుడు నాకు కాగలేదు. అన్నం కూర మొత్తం మీరే తిన్నారు. అరే నిన్న ఒక బదనామా ఇష్టం, ఇప్పుడు ఇంకో బదనామా? మీరే తిన్నారు, నాకు తెలుసు. పంచాయతీ పెట్టిద్దుపా. నిన్న ఒకటి పెట్టించినావు కదా, మీ అన్న నుండి మీ నాన్న పట్టుకొచ్చి ఇప్పుడు పెట్టిద్దుపా. దీని గురించి మాట్లాడతాను నేను. మరి దేని గురించి అయినా కూడా నువ్వు లొల్లి పెట్టించారు. తలుపు పెట్టుకొని పోతే అన్నం కూర ఎట్లా మామని చెప్పండి. అరే నన్ను ఎందుకు అడుగుతున్నావే? నేను మంచిగా హోటల్లో తిన్నా, నీ చెత్త తిండి ఎవడు తింటాడు? ఇన్ని రోజులు తిని తినే బాధపడి. నాకు చెత్త తిండి. అవును, అందుకే వాటిని తిట్టవద్దు, ఇట్లా ఎండుతావు. రేయ్, నా చెల్లెమ్మ కూడా ఉన్నాడు కదా, వాడు 1 ఎకరం పొలం కొనుక్కుందామని వాడు 10 లక్షలు దాచి పెట్టుకున్నారా. దాన్ని మనం ఎట్లా వేసినా కొట్టేయాలరా. నువ్వే మంచి ప్లాన్ అయినా కొట్టి వానంతా చూద్దాం రా. రేయ్ నీకు
బాబు సంవత్సరం డిపాజిట్ బాకావు గట్ల కొడతాయింది అబ్బా. జీ వీడేదో లంగ కథలు పడతా అంటే అల్లుని దగ్గర 10 లక్షలు ఇంకో ప్లాన్ చేస్తాడు. నువ్వు అల్లుని మంచి చూసుకో బిడ్డ. నీ సంగతి నేను చూసుకుంటా. మంచి కోళ్ళ కలర్ ఎత్తామంటే ముద్దు చత్తలేదుగా. అబ్బా వెళ్ళిదిరా కొడుకు. హలో మామా, అంత మంచినారా? ఏం చేస్తాను మరి? ఆహా ఏంది పైసలు తీసుకుంటున్నావు? సాక్షి సంతకం కావాలా? దాందేముంది మామ, పెడతా. సాక్షి సంతకం ఏముంది మామ, వస్తున్నా. ఎక్కడున్నావు ఇప్పుడు? గణపురమా? బయలుదేరుతా మామ, ఒక 20 నిమిషాలు పడుతుంది. ఏం భయపడదు, వస్తా వస్తా. సాక్షి సంతకమే కదా, ఏముంది మామ. సరే మామ, సరే వస్తున్నా. బయలుదేరు. సరే మామ. ఎవరండి ఫోన్ లో? నీకెందుకు? నడు. మా అన్నయ్య ఏదో కుట్ర పొందుతున్నాడండి మీ విషయంలో. మీరు కుట్రలేని పన్నేది సాక్షి సంతకాలు అంటే నాకు భయం అవుతుందండి. ఎందుకు ఇరకకండి, నాకు చాలా నా భయంగా ఉంది. దోస్తు గాళ్ళ గురించి నాకు తెలుసు. నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడదు. సార్ చెప్పేది సాక్షి సంతకానికి భయం అవుతుందండి. సాక్షి సంతకానికి ఏమైతుంది? నువ్వు ఎందుకు నాకు చెప్తున్నావు? నీతో వినండి, మా అన్న వాడేదో కుట్ర అవసరం భయం లేదు, నువ్వు అవుతుంది. చెప్పని అవసరం లేదు. మీరు కుట్రలేనే పన్నేది నా మీద. నీకు పెళ్లి ఇరకకండి. చేసుకున్నప్పుడు నాకు అయ్యేది. అదేదో సాక్షి సంతకం నువ్వు అంటారు, నాకు సపరేట్గా భయం పోయిపో. అవుతుంది. నువ్వు నాకు చెప్పని అవసరం. నీ రూమ్ నువ్వు నీకు నాకు సంబంధం లేదు. ఇరకకండి. నేను ఇరుకుతా, బాగా దూకుతా. నీకు అనవసరం. ఏం